సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ హైడ్రా మొన్న అమీన్‌పూర్‌లో కూల్చివేతలు చేసింది కదా! దానిపైన హైకోర్ట్ సీరియస్ అయ్యి రంగనాథ్ గారిని హాజరు కమ్మంది కోర్ట్‌లో. ఆయన నిన్న వర్చువల్‌గా హాజరయ్యారు. అయితే ఫుల్ సీరియస్ అయిపోయింది సార్. అంటే సండే రోజు కూల్చివేతలు చేయొద్దని చెప్పినా కూడా మీరెలా కూల్చివేతలు చేశారు? ఎంఆర్ఓ కూల్చేయమన్నాడని చెప్పేస్తే మీరు కూల్చేశారని చెప్తున్నారు. మరి ఎంఆర్ఓ చార్మినార్‌ని కూల్చేయమంటే కూల్చేస్తారా? అసలు సండే రోజు మిమ్మల్ని ఎవరు వర్క్ చేయమన్నారు? మీ పొలిటికల్ బాసుల్ని ప్లీజ్ చేయడానికే ఇటువంటి అన్ని కూల్చివేతలు చేస్తున్నారా అని చెప్పేసి ఫుల్ ఫైర్ అయింది. సో, ఆయనేదో సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కూడా అప్పుడు కూడా నన్ను అడిగిన దానికే సమాధానాలు చెప్పండి అని కాస్త చురకలు కూడా అంటించింది. మరి ఇప్పుడేంటి హైకోర్టు ఈ విధంగా రియాక్ట్ అవ్వడం వల్ల హైడ్రా ఏమన్నా తాత్కాలికంగా ఈ కూల్చివేతలు ఆపేస్తుందా లేదా? మరోవైపేమో అది మూసీ సుందరీకరణ ప్రక్రియలో భాగంగా వాళ్ళు కూల్చివేతలు చేస్తున్నారు. దాన్ని బీఆర్ఎస్ వాళ్ళు ఫుల్ అంటే ఇన్నాళ్ళు వాళ్ళకి ఏ ఆయుధం దొరకలేదు యూజ్ చేసుకోవడానికి. ఇప్పుడైతే దొరికేసింది. ఫుల్ యాక్టివ్‌గా మోడ్‌లో అయితే కనిపిస్తుంది. మరి ఏం జరిగే అవకాశం ఉందంటారు సార్? అంటే శ్రీధర్ బాబు గారు ఒక హామీ ఇచ్చాడు. హ్మ్. ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఇది. హ్మ్. ఖచ్చితంగా మీకు ఆల్టర్‌నేటివ్ అంటే ప్రత్యామ్నాయం చూపించకుండా, పునరావాసం లేకుండా కూల్చివేతలు జరిపి మిమ్మల్ని వీధుల్లోకి లాగే ప్రయత్నం అయితే డెఫినెట్‌గా జరగదు. ఓకే. మీరు ధైర్యంగా ఉండండి అనే ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాడు గానీ, పబ్లిక్ అలా లేదు. హ్మ్. పబ్లిక్ ఇలా నెమలి పింఛంతో నిమిరితే ఆనందపడిపోయి అలాగా అయితే సరే ఈ రె ఈ ఈ 4 రోజులు మేము తిండి తిప్పలేకపోయినా పర్వాలేదు అనే మూడ్‌లో లేరు. ఎందుకంటే ఇక్కడ విల్లా కూల్చినా గాని, ఒక విల్లా కూల్చినా ఇప్పుడు విల్లాల తాలూకా వాళ్ళు కూడా మేము ఇన్‌స్టాల్‌మెంట్ 2 కట్టాం. మొన్నే గృహప్రవేశం వారం క్రితం గృహప్రవేశం అయినటువంటి విల్లాలను కూల్చేసిన సందర్భం కూడా ఉంది. విల్లాలే కాదు అపార్ట్మెంట్స్ కూడా. ఏదో కొనుక్కున్నారు వాళ్ళు. ఎందుకు కొనుక్కున్నారు ఇక్కడ అనే జనాల్ని కూర్చోబెట్టి మాట్లాడటం అనే కార్యక్రమం ఎందుకు చేయట్లేదు? మీకు హైడ్రా మీకు జీవో ద్వారా అధికారం ఉంది కాబట్టి మీరు వితౌట్ నోటీస్ వెళ్ళి కూల్చేయొచ్చు. కూల్చేయాలనుకున్నారు. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళైతే మొహమాట పడతారని ఐపీఎస్ ఆఫీసర్‌ని పెట్టారు. అద్భుతంగా ఉంది. పీకేయండి, నో ప్రాబ్లమ్, నో ఇష్యూ. కాకపోతే ప్రతి శనివారం వస్తుందంటే ఊళ్ళో అందరూ భయపడుతున్నారు. సొంత ఇల్లోళ్ళందరూ. శనివారం వీకెండు సరదాగా బయటికెళ్దాం అనుకోవట్లేదు ఎవడు. ఇంటికి కాపలా కూర్చుందాం అనే పరిస్థితి. ఇంత భయాందోళనలైతే కలిగించగలిగారు విజయవంతంగా. అంటే ఏ రూపంలో కూలుస్తారో కూడా తెలీదు. ఇదేదో చెరువు కట్టు ప్రాంతాలలో ఉన్నవి మాత్రమే ప్రమాదము. లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ మాత్రమే ప్రమాదము. లేక్ వ్యూ కట్టడాలు మాత్రమే అనుకోవడానికి లేదు. చాలా చోట్ల దాడులు జరుగుతున్నాయి. అంటే దీని ప్రోగ్రామ్ చాలా విస్తృతమైన ప్రోగ్రామ్ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ. హ్మ్. చెరువుల పరిరక్షణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కార్యక్రమం టేకప్ చేశారు వీళ్ళు. ప్రభుత్వ ఆస్తులు రక్షించిన తర్వాత ఏం చేస్తారు అనేది వాళ్ళ నిర్ణయం. హెచ్ఎంటీ కంపెనీ ఆస్తులు ఎవరికి వెళ్ళిపోయినాయో లేదా ప్రోగా టూల్స్ ఆస్తులు ఎవరికి వెళ్ళిపోయినాయో వాళ్ళకే ఇవి కూడా వెళ్ళిపోవచ్చు. లేదా కొత్త వాళ్ళకి వెళ్ళొచ్చు. ముఖ్యమంత్రి గారి బంధువులకు వెళ్ళొచ్చు. ఎటైనా పోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఆ మధ్య టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా, కేసీఆర్ గారి ప్రభుత్వం అధికారంలో ఉండగా అక్కడ బస్టాండ్లో మహాత్మా గాంధీ బస్టాండ్ ముందు ఉన్నటువంటి ఓల్డ్ బస్టాండ్ తాలూకా డూమ్ కూలింది. కూలినప్పుడు చాలా కథలు వచ్చినాయి. అంటే ఇది వాంటెడ్గానే జరిగింది. అది చాలా పాత నిర్మాణం. అదే బస్టాండ్ హైదరాబాద్కి ఒకప్పుడు. ఆ తర్వాత అవతలకు కట్టారు. ఇది కూల్చివేయటం వెనకాల ఆ స్థలాన్ని ఏదో రకంగా ఇతర ప్రయోజనాలకు తరలించడం కోసమే కూల్చారు అనే చర్చ విపరీతంగా జరిగింది. హ్మ్. ఈ చర్చకి కొంచెం ఆలోచనలో పడి ప్రభుత్వం ఆ కార్యక్రమం నుంచి వైదొలగి అది సిటీ బస్ ఏరియాకి కేటాయిస్తూ నిర్ణయం జరిగింది. అలా నడుస్తోంది ఇప్పుడు. ఓకే. ఇలా ప్రజల నుంచి నిరసన వచ్చిన ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వం ఒక అడుగు వెనక్కేసి మళ్ళీ ముందుకు రావటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఈవెన్ గాంధీ భవన్ వ్యవహారం కూడా. గాంధీ భవన్ కోసం అంటే కాంగ్రెస్ ఆఫీస్ కోసం కేటాయించిన స్థలం ఉంది అక్కడ హ్మ్. పక్కన. ఆ స్థలంలో పేదలు గుడిసెలేసుకుని ఉన్నారు. పార్టీ కార్యాలయం నిర్మించడం కోసం వాళ్ళందరినీ బలవంతంగా ఓ రోజు ఖాళీ చేయించారు. చాలా పెద్ద గొడవైంది. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న రోజుల్లో జరిగింది అది. ఓకే.
ప్రజాగ్రహానికి తలొగ్గి మేము అక్కడ ఏ నిర్మాణాలు చేయమని చెప్పారు కానీ అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు నిర్మాణాలు వాళ్ళ నిర్మాణాలు లేదు, వీళ్ళ నిర్మాణాలు లేవు. జనాలు అయితే వీధిన పడ్డారు. నెమ్మదిగా జనాల స్మృతి పథంలోంచి అది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏదో జరుగుతుంది, ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. ఇలా అన్ని పార్టీలు తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా ప్రజల జీవితాలని సంక్షోభంలోకి నెట్టడంలో వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని చెప్పక్కర్లేదు. అన్ని పార్టీలు ఏం చేయాలో అవి చేసినాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఈయన పొలిటికల్ ప్రోగ్రాము, అవతల పార్టీని ఇరుకున పెట్టే ప్రోగ్రాము, దాంతోపాటుగా తన పట్టుని నిరూపించుకునేటువంటి కార్యక్రమం, వీటన్నిటిని విలీనం చేసి హైడ్రా అనే దాని ద్వారా జనాల్ని గందరగోళపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే పబ్లిక్ రియాక్షన్ మొదలైంది. ఇప్పుడు నిన్నటిదాకా ఎవరైతే సఫరర్స్ ఉన్నారో వాళ్ళు ఇదేమిటి అన్నారు తప్ప సీరియస్ డిబేట్లోకి రాలా, కోర్టు ముఖం చూడాల. ఈవెన్ నాగార్జున కూడా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసేం వేయలా, దాన్ని స్టే తీసుకొచ్చుకునే ప్రయత్నం చేశాడు, నిర్మాణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశాడు, దాన్ని కొంచెం సిస్టమేటిక్గా చేసుంటే బాగుండేది అని మాట్లాడాడు తప్ప ప్రభుత్వ వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడే ప్రయత్నం తను చేయలే. అదే పద్ధతిలో మిగిలిన వాళ్ళు కూడా వ్యవహరించారు. ఆ గోల వేరు. కానీ పేదల ఇళ్ల కూల్చివేత అనేది బూమరాంగ్ అవుతోంది. చాలా ఏరియాల్లో సున్నం చెరువు దగ్గర నుంచి మొదలు పెడితే చాలా ప్రాంతాల్లో ఇలాంటి దారుణాలు జరిగాయి. మూసీ నది ఎంక్రోచ్మెంట్స్లో మెజారిటీ వీళ్ళే ఉన్నారు. ఓకే. కాబట్టి మూసీ నది వ్యవహారంలోకి ఎప్పుడైతే ప్రభుత్వం ఎంటర్ అయిందో ఇప్పుడు అక్కడ కూడా జరుగుతోంది అదే. బుడమేరు ముంపుకి, కృష్ణా ముంపుకి కారణం ఎంక్రోచ్మెంట్స్ అనే విషయం అందరికీ తెలుసు. ఇక్కడ గొడవ ఏంటంటే మీరు ఎంక్రోచ్మెంట్స్ కంటే ముందు ప్రజల్ని సమావేశపరచాలి కదా. మీ నిర్ణయం ఓకే, ఆ ప్రాంతపు ప్రజలందరినీ ఒక చోట అసెంబ్లీ చేసి మీరు వాళ్ళని అడ్రస్ చేసి, అయ్యా మీరు ఆక్రమించుకోవడం వలన నదీ గమనానికి ప్రమాదం ఉంది, తద్వారా హైదరాబాద్ మునిగిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి మీరు అందరూ ఖాళీ చేయాల్సి ఉంటుంది, మీ అందరికీ కూడా ఆల్టర్నేటివ్లు ఇస్తాము, మీరు జాబితా ఇవ్వండి, ఎవరెవరి పేర్లతో ఇల్లున్నాయో ఇదిగో లిస్టు, ఈ లిస్టు ప్రకారం మేము మీ అందరికీ కూడా వేరే చోట అపార్ట్మెంట్ ఇవ్వటమో లేకపోతే మరొకటి ఇవ్వటమో ఏదో ఒకటి చేస్తాము, ఒక రీహాబిలిటేషన్ ప్రోగ్రాం ఉంది, మీరెవరూ ఆందోళన పడకండి, మీ సామాను తీసుకుని బలానా చోట కూర్చోండి, మీ ఇల్లు కూల్చేస్తాం, 4 నెలల్లో మీకు వేరే చోట అలాట్మెంట్స్ వస్తాయి, ఈలోపు మీరు బలానా స్కూల్లో ఉండండి, అక్కడ వంట చేసుకోండి అని చెప్పాలి కదా ప్రభుత్వం. ఎందుకు? ప్రజలతో మీకు ఒక సంబంధం ఉంది, వాళ్ళు ఓటర్లు కదా, వాళ్ళు ఓటేస్తే కదా మీరు ప్రభుత్వం నడుపుతోంది. ఓటర్లను చంపేస్తే మీరు లేరు కదా. అంటే మీకు అసలు ఓటర్లతో సంబంధం లేని గెలుపు మీద ఏదైనా ప్రోగ్రాం ఉందా మీ జీవితంలో? అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? ప్రజలతో సంబంధం లేదు అనుకునే ఆలోచన అనేది ఒకటి ప్రశ్న. ఓకే. అందుకని కనీసం అదేదో సినిమాలో ముళ్ళపూడి వెంకటరమణ గారు రాస్తాడు, ఒక పొలిటీషియన్ను అతని దగ్గరికి ముష్టి అడుక్కోవడానికి వచ్చినటువంటి ఒక అమ్మాయిని అవతలకు గెంటేసే ప్రయత్నం చేస్తే హీరో కృష్ణ గారు ఆపి, కృష్ణావతారం సినిమాలో డైలాగ్ అది, ఈ అసొంటి పేదలే కదరా రేపు పొద్దున, ఈ అసొంటి పేదలు పిల్లలే కదా రేపు పొద్దున మీ నల్లదొరలకు ఓట్లేసి గెలిపించాల్సింది, వాళ్ళు రేపు అనేది చూడకుండా చేస్తే అలా, అందుకని వాళ్ళు కనీసం ఓటేసేదాకా బతికొండడానికైనా ఏదైనా పెట్టండి వాళ్ళకి అంటాడు. అదే పరిస్థితి కాబట్టి మీరు అనునయంగా వాళ్ళని ఓటర్లుగా గుర్తించండి. కనీసం ఏమిటి వాళ్ళ దగ్గర ఏముంది, మనకేమి మామూళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళకి అనుకోకండి. వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాల్సిన బాధ్యత మీకుంది. ప్రజాస్వామ్యం అంటున్నారు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని రద్దు చేస్తే ఓకే, నో ఇష్యూ. కాంగ్రెస్ పార్టీ ప్రజాముఖంగా ఉంటూ ప్రజా జీవితాలని గందరగోళంలోకి నెట్టినటువంటి అనేక నిర్ణయాలు తీసుకుంది కాంగ్రెస్ పార్టీయే. ఈ భారతదేశంలోకి మార్కెట్ ఎకానమీని పట్టుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయే. ఈ రోజున మానవ సంబంధాలని సంక్షిప్తంలోకి నెట్టివేసింది నిర్మోహమాటంగా కాంగ్రెస్ పార్టీయే. పివి నరసింహారావు కంట్రిబ్యూషన్ ఉంది దానిలో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదో అంటే 2 ముఖాలతో నటించడం అనేది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. ఓకే. ఒకవైపు ఒక చేత్తో బెత్తం, ఇంకో చేత్తో క్యారెట్ పట్టుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ విధానం. అది మొదటి నుంచి చేస్తున్నారు వాళ్ళు, ఈ రోజున కొత్త కాదు.
నక్సలైట్ ఉద్యమాన్ని రక్తపు టేరుల్లో ముంచింది కాంగ్రెస్ పార్టీయే. ముంచి ఐటీడీఏల పేరుతో ఒక తాయిలం, ఒక క్యారెట్ చేతిలో పెట్టి ఎన్కౌంటర్ల పేరుతో చంపేసింది. ఒక చేత్తో క్యారెట్, ఇంకో చేత్తో బెత్తం అనేది వాళ్ళ ప్రోగ్రాం, వాళ్ళ థీరీ. ఒకవైపు అడవులన్నీ కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తూ కేంద్రంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం ఆ నిర్ణయాలు తీసేసుకుంటుంది వేదాంత లాంటి కంపెనీలకి. అడపాదడపా రాహుల్ గాంధీ గారు ఆ వేదాంత కంపెనీ చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద ఆ గోండులకి అనుకూలంగా మాట్లాడి, వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి మీ తరఫున నేనున్నాను అని ఆయన ప్రభుత్వం మీద ఆయనే దెబ్బలాట మొదలు పెడతాడు. కొన్ని రాయితీలు ఇస్తాడు. ఇది మోర్ డెమోక్రటిక్గా ఉంది ఈ పార్టీ అనే ఇంప్రెషను, ఇది పేదల పార్టీ అనే ఇంప్రెషన్ ఇస్తూనే పేదల మీద దాడులు చేయటం, ఈ రెండు ఒకే పార్టీ నుంచి ఆర్గనైజ్ చేయటం అనేది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేస్తోంది. ఓకే. ఫ్రమ్ ది బిగినింగ్ గాంధీ గారి రాజకీయం మొదలైన క్షణం నుంచి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పని ఇది. కాంగ్రెస్ పార్టీ డిజైన్లోనే ఇది ఉంది, ఎలిమెంట్ ఉంది. ఓకే. దాన్నే ఇప్పుడు ఆచరణలో చూపిస్తున్నాడు. ఇంకొక దారుణం ఏంటంటే రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తే, ఈయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కానీ ఈయన లాయలిస్ట్గా ఎవరికి ఉన్నాడు అంటే కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాడు. చాలా క్లియర్గా మోడీ గవర్నమెంట్కి లాయలిస్ట్గానే వ్యవహరిస్తున్నాడు కనిపించకుండా, లోపాయకారిగా. కానీ బయట కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఇది ఒక డ్యూయల్ రోల్. ఈ డ్యూయల్ రోలు కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతికంగా చేసే డ్యూయల్ రోలు, ఇవన్నీ కలిసి హైదరాబాద్ని కంట్రోల్లో తీసుకునే ప్రయత్నం, వ్యూహం. ఇక్కడ కూడా ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసి చంపేసేటువంటి ప్రోగ్రాం, బుల్డోజ్ చేయటమే వచ్చే ఎన్నికల్లో గెలిపే ప్రోగ్రాం. ఇన్ని గందరగోళాల మధ్య హైడ్రా అనేటువంటి ఆయుధం తీసుకుని విష్ణు చక్రాన్ని పట్టుకుని రంగంలోకి దిగిన విష్ణుమూర్తిలా ఉన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఈ చక్రం ఏ శనివారం ఎవరి కుచ్చుకొని ఉత్తరిస్తుందో తెలియని పరిస్థితిలో జనాలు ఉన్నారు. అవును. కాబట్టి మీరు మిడిల్ క్లాసు, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాసు, అలాగే దారిద్ర్య రేఖకి చేరువగా ఉన్నవాళ్ళు, దారిద్ర్య రేఖ మీద ఉన్నవారు, దారిద్ర్య రేఖ కంటే దిగువన ఉన్నవారు, ఈ సెక్షన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ సెక్షన్స్తో వ్యవహరించేటప్పుడు సిస్టమేటిక్గా వ్యవహరించాల్సి ఉంటుంది అనేది ప్రజాస్వామికంగా ఎన్నికై ఉంటే రేవంత్ రెడ్డికి హెచ్చరికే. ఓకే. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కోర్టు కూడా ప్రాపర్గా రియాక్ట్ అయింది. ఏమిటి దూకుడుతరము అని.